RMZ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంట. ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది విశాఖపట్నంలో కాపులుప్పలపాడలో జేసీసీ పార్క్ ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. ఇందుకోసం RMZ సంస్థ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని చెప్తూ దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఉపాధి కాదు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాయని ప్రకటించారు. కానీ ఇక్కడే ఎందుకంటే ఇట్ స్పీక్స్ అని ఒక మాట ఉంది, నువ్వేం చెప్తావో అది మాట్లాడుతుంది అని. అక్కడే మీ చెప్పిన అంశంలోని డొల్లతనం బయటపడింది. అక్కడ ఉన్నది ఏంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని మీకు సంబంధించిన మీడియానే రాసింది. విశాఖపట్నం మీకు అమ్మకం వస్తువులాగా తయారైంది. దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి 99 పైసలకు, 100 రూపాయలకు, 70 రూపాయలకు, 1000 రూపాయలకు ఎంత పడితే అంత, వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది. బయట పెట్టి రోజున బయట పెడతాం కూడా. అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు 99 పైసలకి మళ్ళీ ఇస్తే తప్పేంటి అని బుకాయింపు. ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా మళ్ళా బుకాయింపు. అదాని పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ అని అందరికీ గుయ్యమనిపించారు. చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని. దాని నుంచి కూడా మీరు 1,00,000 ఉద్యోగాలని చెప్పారు. బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయేమో. అక్కడ వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని. కానీ అందిన సమాచారం మేరకు 22,000 కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు. వెనకున్న ఒప్పందం ఏందో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ 25,000 ఉద్యోగాల్ని 25,000 యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేసి పనంగా పెట్టి మీకు ఏమి లాభం వచ్చిందో తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి గూగుల్ సెంటర్ పేరు మీద అదానికి స్థలం ఇచ్చారు. ఏం విశాఖపట్నాన్ని ఇంకా ఎంత ముక్కలకు వస్తారు మీరు? ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కట మొన్న ఏదో రహేజా పేరుకి ఇచ్చి రియల్ ఎస్టేట్కి ఇచ్చారు. ఆ భూములకి తమాష ఏంటంటే ఆయన కట్టే దాంట్లో ఏదైనా కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈయన కడతాడట చంద్రబాబు నాయుడు గారు. అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టమెట్లా, ఈ రాష్ట్ర వనరుల్ని, ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇక్కడెన్ని చెప్పారు మీరు? మీరు చెప్పిన ప్రాజెక్టులు లేవు, మీరు తెచ్చిన పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఏమొచ్చింది మీ దగ్గర నుండి? నేను స్పష్టంగా చెప్పగలను. నేను ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేట్ 91%. చేసుకున్న ఒప్పందాలు 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో 394 ఒప్పందాలు చేసుకుంటే 13,15,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి పెట్టుబడులుగా అనుకుంటే 13,00,000 కోట్లకు గాను 6,00,000 ఉద్యోగాలు వస్తాయని లక్ష్యంగా పెట్టుకుంటే 20% అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి. పరిశ్రమల శాఖ 99 గవర్నమెంట్ 99 పరిశ్రమలతో ఒప్పందం చేసుకుంది. అందులో 90 పైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా మొదలుపెట్టాయి. భారతదేశంలోనే సేవా రంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం అనుకుంటాను. బహుశా నాకు గుర్తుకున్నది 5వ స్థానమే అనుకుంటాను దక్షిణ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీ దగ్గర లాస్ట్ నుంచి 2వ, 3వ, 4వ ఉంది కింది నుంచి. మీ దగ్గర 14 నుంచి 19 వరకు మీ దగ్గర వచ్చే పెట్టుబడులు ల్యాండ్ అయినవి 12,000 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి మహమ్మారి 2 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆ 2 ఏళ్ల తర్వాత కూడా సగటున
15,000 చిల్లర కోట్లు, 15,700 కోట్ల రూపాయలు పరిశ్రమల్లోకి డైరెక్ట్గా డబ్బులు వచ్చాయి. అన్ని పనులు జరిగేటివి. ఏం చేస్తాం? ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన అబద్ధాలను విశ్వసించి ఈ రోజున మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్న కారణాన ఎక్కడెక్కడ పారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జిందాల్తో సహా చాలా పారిపోయిన చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. మీకంటే 100 times బెటర్ సీఎం, 100 times పీపుల్ ఓరియంటెడ్ సీఎం, 1000 times బెటర్ అడ్మినిస్ట్రేటర్ మీకంటే. అప్పట్లో ప్రభుత్వం నుంచి మానిటరింగ్కి ఇంప్లిమెంటేషన్ ప్యానెల్ని చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. పరిశ్రమ శాఖ అధికారులు, సీఎంఓ అధికారులు ప్రతి వారం కూర్చొని దాన్ని సమీక్షించుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ని తయారు చేసి ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు సమాధానం లభించే విధంగా, అది క్లియరెన్స్ కావచ్చు, లోన్ కావచ్చు, మీ మాదిరి భూ కేటాయింపులు మాత్రం కాదు, ఉచితంగా ఇచ్చేయడం, 99 పైసలకి ఇచ్చేయడం, లేదంటే ఇస్తే ఇస్తా మీదేం పోతుంది, మాదే అది. నేను ఇంకోసారి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా, మీరిచ్చిన ప్రతి భూమి ప్రజలదే, అది మాదే, ప్రజలది. అది ఇట్లా ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజున పరిశ్రమ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రతిదాన్ని ప్రచారం చేసుకోవాలని ఆ దుగ్ధం మానేసి జనం కోసం ఏం చేస్తున్నామో అని చెప్పాలి. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్వహించిన వాణిజ్య సదస్సులకి లేక పెట్టుబడుల సదస్సులలో మీరేం సాధించారో, ఏం సంపాదించారో దయచేసి మాలాంటి వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిందిగా వినమ్రంగా కోరుతా ఉన్నాం.